అసలు ఏం జరిగింది శివకుమారికి? అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇదేంది ఛానల్ అనుకుంటున్నారా? ఛానల్ ద్వారాగా లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ తరపున మన శివకుమారి అనే దివ్యాంగురాలు, తనకి యాక్సిడెంట్ అయిందనమాట. తను దివ్యాంగురాలు అయ్యుండి కూడా హెర్బల్ లైఫ్ చేసుకుంటూ తన జీవనం సాగిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో తను తన కూతురికి ఫీజు కట్టాలని, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఎవరైనా మానవత్వంతో ముందుకొచ్చి నా కూతురికి ఫీజు కట్టాలి అని చెప్పి మన లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. తను సింగిల్ పేరెంట్ అయినా కానీ పట్టుదలతో తన కాళ్ళ మీద తను నిలబడి తను హెర్బల్ లైఫ్ కొనసాగిస్తుంది. చాలా బాగా చేసుకుంటుంది. కానీ ఇక్కడ చిన్న సమస్య రావడం వల్ల తన కూతురు ఫీజు, తన చదువు, కెరీరు పాడవకూడదు అనే విషయం ద్వారాగా మనల్ని అప్రోచ్ అయ్యారు. మనము కొంతమందిని అడగడం జరిగింది, డోనర్స్ ఓకే అని చెప్పారు. వాళ్ళ పేరు ఎక్కడ బయటికి రాకూడదన్నారు. వాళ్ళు చాలా మానవత్వంతో అప్రోచ్ అయిన 1 డేలోనే అప్రోచ్ అయ్యి పాప ఫీజుకి వాళ్ళు అరేంజ్ చేశారు. ఈ అరేంజ్ చేయడం తోటే అక్కడితో ఏమీ ఇది కాలేదండి. కాకపోతే ఏమంటే ఇక్కడ స్పందించి తన సమస్యని తీర్చిన విధానం ఉంది చూశారు, అది చాలా అంటే చాలా ఎక్కడో రేర్గా ఇంత షార్ట్ టైంలో అట్లాగా వాళ్ళని స్పందించి తనకి సహాయం అందించడం అనేది మన లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన శివకుమారి మేడం గారిని మీకు చూపిస్తాను. తన స్పందన కూడా తెలుసుకుందాం, ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా శివకుమారి, ఎలా ఉందమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందమ్మా. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంటికి రావడం కూడా. ఎందుకంటే సహాయం చెయ్యని అని చెప్పగానే వెంటనే మీరు రియాక్ట్ అయ్యే విధానం చాలా బాగా నచ్చింది. నిజంగా లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ వారికి మీరు ఇంటికి వచ్చి నాకు సహాయం చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా. అంటే అడగగానే సహాయం చేసిన చాలా తక్కువ మంది ఉంటారు. మీరు చెప్పిన 1 గంటలోనే కాదు, దగ్గర ఒక ½ అన్ అవర్లో నాకు అమౌంట్ కూడా రావడం జరిగింది. ఇలాంటి హెల్ప్ చేసిన దాతలకి ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఈ పరిస్థితిలో అడగనా వద్దని కూడా చాలా రోజులు నేను ఆలోచిస్తున్నాను. నా బిడ్డకి ఎడ్యుకేషన్కి చెప్పలేకపోయాను. అంటే అడిగితే అంటే సమాజంలో చాలా రకాలుగా ఉంటుంది కదా. నేను తీసిన పెయిన్ని చాలా మంది తక్కువగా మాట్లాడమని ఆలోచనతో అడగనా వద్దని చాలా రోజులు నేను ఉండిపోయాను. కానీ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నా ఇంటికి వచ్చి నాకు సహాయం చేసి నా పెట్టి ఒక దాచి అనే ఆలోచన అందరికీ ఉండదు. నిజంగా చెప్తున్నానమ్మా, ఆ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. నా తరపున మనస్ఫూర్తి చెప్తున్నాను. ఈరోజు దివ్యాంగ మిత్ర ద్వారా మీ నాకు పరిచయం అవడం నిజంగా గాడ్ గిఫ్ట్ అని చెప్తాను నేను లతా మేడం. అంటే మీరు ట్రస్ట్ ద్వారా నాకు హెల్ప్ చేయడం అన్నది చాలా గ్రేట్ ఉంది. నిజంగా అది చిన్న విషయం కాదండి. ఒక హెల్ప్ అనగానే దాన్ని తన ఇనిషియేటివ్గా తీసుకొని వితిన్ సెకండ్లో తన కంటిన్యూగా మెసేజ్ చేస్తున్నారు. నీకు హెల్ప్ చేయిస్తాను, డోనర్స్ ద్వారా మాట్లాడిస్తాను, నా వల్ల అయినంత, ఒకవేళ నేను చేయలేకపోయినా కూడా శివకుమారి వేరే వాళ్ళ ద్వారా చేయిస్తాను అన్న మాట నాకు చాలా ధైర్యం అనిపించింది. వెంటనే నాకు మెసేజ్ రావడం స్టార్ట్ అయిందండి. వితిన్ ½ అన్ అవర్లో నా అకౌంట్లో 5000 అకౌంట్ పడింది. నా బేబీ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అని చెప్పగానే లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేసిన మధు మేడం గారికి ఎప్పుడు కూడా నేను గ్రాటిట్యూడ్ ఉంటానండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అమ్మా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అది థ్యాంక్ యూ కూడా నమస్తే అమ్మా. చిన్న పదం అండి. నిజంగా అట్లాగే స్పందించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డబ్బుంటే కాదు, పెట్టే గుణం అందరికీ ఉంటుంది. ఇంత మంచి సంస్థ నడిపిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.